ఏ రాత్రైనా కానీ కాన్షియన్స్ ఏ ప్రాబ్లం ఉందని చెప్పి టెన్షన్తో మాకు వచ్చేది ఏం తెలుసా రాజకీయ నాయకులకి షుగరు బీపీ ఆస్తులు బోడు కొట్టుకుంటాం. ఒక్కరితో సంపాదించుకుంటారేమో రాజకీయ నాయకుల్లాగా. 90% రాజకీయాలు మీరు చూడండి ఆస్తులు బోడ కొట్టుకొని ఇళ్ళలో ఉన్నోళ్ళు తప్ప మేము లైఫ్ లాంగ్ ప్రజాసేవ చేసేదానికి మేము రాజకీయాలకు వచ్చినాం. కానీ మేము ఒకరిని కించపరిచిన కానీ ఒకరిని ఆస్తులు కొట్టేసేదాన్ని రాలేదు. ఏది పెట్టంగానే చాలు సోషల్ మీడియా ఇష్టం వచ్చినట్టు ఈయన తాగమంటుండని చెప్పేసి బంద్ చేయండి. నేను మహిళలకు చెప్తున్నా, మీ భర్తతో మీ తలపిన చేయి పెట్టుకొని ఒట్టేపించుకోండి, చెప్పండి తాగొద్దని చెప్పండి. ఎందుకు బంద్ చేయరు? లిక్కర్ అయినా కానీ ఏదైనా కానీ మనకు మంచిది కాదు హెల్త్కి. కానీ నేను మాట్లాడేది మన కల్చర్, మన దగ్గర దొరికే పువ్వు గురించి. వరల్డ్లో అన్ని కంట్రీస్ కన్నా మన దగ్గర మంచి ప్రోడక్ట్ పెట్టుకొని సరే తెలంగాణలో వద్దు తయారు చేసి ఎక్స్పోర్ట్ చేద్దాం. 6,000 రూపాయలకు అమ్ముతున్నాడు లండన్లో. దానికి వచ్చిన మనీతోని మన పిల్లలకి, మన ఎస్టీ సోదరు పిల్లలు కానీ ఆదివాసులకి, అడవిల పాపం వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం ఆ మనీ యూజ్ చేద్దాం. కాబట్టి నేను సినిమా యాక్టర్ని అన్ని ఇంతకుముందనే వాళ్ళు ఏదో చిన్న చూపు చూసి మాట్లాడాలని కాదు. అంటే వాళ్ళు చేస్తేనేమో మంచిది, మేము మాట్లాడితేనేమో తప్ప అని అడుగుతున్నాను. వాళ్ళు గ్లాసు పట్టుకుంటేనేమో అబ్బా మా హీరో ఎట్లా గ్లాస్ పట్టుకుని ఎట్లా తాగిండని మీరే అంటారు. అదే ఒక రాజకీయ నాయకుడు తాగుకున్నా కానీ కూర్చున్న టేబుల్ పైన ఒక బాటిల్ కనిపిస్తే ఈ ఎమ్మెల్యే డ్రింక్ తాగుతాడా? మళ్ళీ పెట్టేది ఎవరైతే తాగుతాడో వాడే పెడతాడు సోషల్ మీడియాలో. ఇది మంచి పద్ధతి కాదు. మా లైఫ్ అంతా సాక్రిఫైస్ చేస్తున్నాము. మాకు మా ఫ్యామిలీతో తిరగాలంటే కూడా ఊర్లో ఏమన్నా ఫోన్ వస్తే దాని గురించి ఆలోచిస్తాం. కానీ మా ప్రెజెన్స్, మా బాడీ ఫిజికల్గా ఇంటుంటుందేమో కానీ మా మైండ్ మాత్రం ఎప్పుడు కాన్షియన్సీ గురించే ఉంటుంది, ఎట్లా బాగు చేయాలని ఉంటుంది. కాబట్టి మా ఆదివాసుల కోసము, మా ఎస్టీ సోదరుల కోసము దీనికోసం ఖచ్చితంగా సీఎం గారిని కలిసి బీఆర్ఎస్ వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తాను. వాళ్ళు కూడా అన్నారు ఒకటి, సారా అమ్ముతారా అని చెప్పేసి. సారా అనేది జస్ట్ అ వర్డ్. మన ఇండియన్ లిక్కర్, దేశీ లిక్కర్, చీప్ లిక్కర్ అని మన కంట్రీని మనము చిన్న చూపు చూసుకుంటున్నాము. అదే వెస్టర్న్ కల్చర్లో పోయి కానీ లండన్లో పోయి బాటిల్ తయారు చేస్తే మాత్రం వావా అని అంటున్నారు. అదే మనోళ్ళు కొనుక్కొని 6,000 7,000 పెట్టి తాగుతున్నారు. పోతలేరా మనోళ్ళు? వీకెండ్ కాగానే ఇక్కడ దొరకకుంటే బ్యాంకాక్ పోతున్నారు తాగేదానికి, గోవాకు పోతున్నారు. తాగేటోళ్ళని నువ్వు ఆపితే ఇంకో దగ్గర పోతారు. నువ్వు అరాక్ ఆపినవు, ఇండియన్ ఇది ఫారెన్ లిక్కర్ స్టార్ట్ చేస్తే అది తాగుతున్నారు. ఎవరు తగ్గించినారు చెప్పండి? మహిళలు కరెక్ట్ ఉంటే భర్తలు ఖచ్చితంగా తాగుడు తగ్గిస్తారు. కాబట్టి ఎవరి ఇండివిజువాలిటీకి వాళ్ళకి వదిలేస్తున్నాను నేను. కానీ దీని గురించి మాత్రం స్టడీ చేస్తాను, ఈ డేటా కూడా మీకు ఇస్తాను. ఇంకొకటి వెనిలా అనే ఎసెన్స్ చేస్తారు, చెట్టు నుంచి తీస్తారు. వెనిలా కేక్స్ తింటున్నాం మనం ఈరోజు, మెక్సికో నుంచి స్టార్ట్ అయింది. హిప్పపూతో ఎసెన్స్ తీద్దాం, ఆ ఎసెన్స్తో కేక్స్ చేద్దాం. కోకోకోలా కెమికల్స్ ఉందని అంటున్నాం, మన పిల్లలు తాగుతున్నాం, మనమే బంద్ చేయమంటున్నాం తాగొద్దని చెప్పేసి. ఈ ఇప్ప పువ్వుతో ఎసెన్స్ చేసి, లేకుంటే ఇప్ప పువ్వుతో కూడా మనం కూల్ డ్రింక్స్ చేయొచ్చు, ఆర్గానిక్ డ్రింక్ అది.